గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది రావాల్సిన డబ్బులు చేతికి రాక ఇంట్లో ఉన్న ధనం ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అనే టైప్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి దాని నుంచి బయటకు వచ్చి మంచిగా ఐశ్వర్య ప్రాప్తి కలిగి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏదైనా పరిహారం ఉందా గురుగారు? అంటే మనీ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే చాలా రెమెడీస్ ఉన్నవి, కానీ ఒకసారి మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కానీ లేదా మనకు ఉండేటువంటి పేరు ప్రకారంగా అయినా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏదో జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, ఎలాగైతే మనం ముందు ట్రీట్మెంట్స్ ఉంటాయో బ్లడ్ టెస్ట్ కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కూడా చేసిన తర్వాత ఒక నిర్ధారణ అనేటువంటిది వస్తుంది. ఇది ఓకే, ఈ విధంగా వచ్చింది, దీనికి మెడిసిన్ వాడండి. ఆ రకంగా వాడితే 100కు 100% మనకు పనిచేస్తుంది ఖచ్చితంగా. కూడా అర్థం చేసుకోండి ఖచ్చితంగా. ఇక రెమెడీస్ అంటే కొన్ని వేల రెమెడీస్ మనకు ఋషులు గ్రంథాలలో మనకు వ్రాసి ఉండడం జరిగింది. అవి మనము చూసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా చెప్పవచ్చును. కానీ ఇక్కడ కొందరికి కొన్ని రెమెడీస్ మాత్రమే సెట్ అవుతాయి వారి జాతక రీత్యా, కొన్ని రెమెడీస్ సెట్ కావు. వారి జాతకంలో గురువు సరైనటువంటి స్థానంలో లేకున్న గురుగ్రహము గురు రాహువుతో కలిసి ఉన్నప్పటికీ, గురువుల పట్ల అపనిందలు చేసిన, గురువుల పట్ల హేళనగా ఉండేటువంటి వారు ఉన్నా కూడా రెమెడీస్ వారికి పని చేయవు 100%. ఏదైనా కూడా నమ్మకం కావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళుతున్నామంటే తను ఖచ్చితంగా కూడా నయం చేస్తాడనేటువంటి నమ్మకం. కనుక మనం చెప్పేటువంటి రెమెడీ చెయ్యాలి, 1కి 10 సార్లు చెయ్యాలి. ఏదో ఒక్కసారి చేయగానే ఆకాశం నుండి చిల్లు పడిపోయి డబ్బులేం పడిపోగా. అవునా కాదు? ఏది చెప్పినా మనము కష్టపడాలి, పని చేయాలి, దానికి తోడు ఈ స్మార్ట్ రెమెడీస్ ఇవి అంతే అని అర్థం చేసుకోవాలి. కనుక నేను ఈ రెమెడీ చేశాను అని చెప్పి చక్కగా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే కుదరదు. కనుక మేము చెప్పేటువంటి ఏ రెమెడీస్ అయినా కూడా మీరు నమ్మకంగా చేసుకోవాలి. ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బు అయినా, డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది అన్న, హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు అవుతుంది అన్న, మంత్లీ సాలరీ రాగానే మనకు ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయిపోతుంది. ఇది ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా అవుతున్నాయి అనేటువంటి సందర్భంలో మీరు ఫస్ట్ మీ జాతక పరిశోధన, సెకండ్ వన్ ఇంటిలో బీరువా ఏ సైడ్గా ఉంది, అసలు ఇల్లు ఏ ఫేసింగ్లో ఉంది, మీ జాతక రీత్యా ఆ హౌస్లో మేము ఉండొచ్చునా ఉండకూడదా. ఇన్ని ఉంటవి, ఒకటే అని కాదు. వీటితో పాటుగా బీరువా ఖచ్చితంగా కూడా దక్షిణం వైపుగా 100లో 75% కూడా దక్షిణం వైపు చూస్తుండాలి. ఓకే. ఇక దక్షిణం వైపు లేదు అనేటువంటి సందర్భంలో తూర్పు వైపు, ఫేసింగ్ తూర్పు వైపు కానీ దక్షిణం వైపు ఉన్నటువంటి బీరువాకు సంబంధించినటువంటి రెమెడీ ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది. దీని వలన ఖచ్చితంగా కూడా డబ్బు నిల్వ అనేటువంటిది ఉంటుంది, డబ్బు ఖర్చు అనేటువంటిది కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు తాబేలు ఉంగరము గురించి కూడా ఎన్నో వీడియోలు చెప్పడం జరిగింది, ఎంతోమంది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది ఒకటే. తాబేలుకు ఇప్పుడు తాబేలు కుందేలు కథ అందరికీ తెలిసిందే. అంత స్పీడ్గా వెళ్ళేటువంటి కుందేలు ఓడిపోవడానికి కారణము, తాబేలు గెలవడానికి కారణము అనేటువంటిది కూడా అందులో ఇవ్వడం జరిగింది. తాబేలు ఉంగరం వల్ల ఏమిటి అంటే డబ్బు ఖర్చు అనేటువంటిది మెల్లగా ఖర్చు అవుతుంది. తాబేలు ఏ విధంగానైతే మెల్లగా వెళుతుందో, అంటే నేను షార్ట్కట్లో చెప్తున్నా, ఏ విధంగానైతే నడక సాగిస్తుందో ఆ విధంగా ఖర్చు అనేటువంటిది మనకు ఉండేటువంటి పరిస్థితి మూలకంగా వీరు తాబేలు ఉంగరము కానీ, తాబేలు లాకెట్ కానీ, ఇంట్లో తాబేలు కానీ పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో ఒక మట్టి పాత్ర అంటే ఒక స్టీల్ చెంబు సైజుగా ఉండేటువంటిది, మామూలుగా
ఇంతలా ఉండేటువంటిది ఒక మట్టి పాత్ర. శుభ్రంగా దాన్ని తుడుచుకొని ఒకరోజు ముందే తీసుకొని అవసరమైతే దాన్ని నీళ్ళలో నానబెట్టేసి ఒక 1 డే అటు పిమ్మట శుభ్రంగా దాన్ని తుడుచుకొని ఆరిన తర్వాత ఇది ఎప్పుడు అంటే మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజే చేయాలి. ఓకే. ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఇది చేసిన తర్వాత ఒక 41 నుండి 61 రోజులు ఖచ్చితంగా కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. నాన్ వెజ్ కావచ్చును, అదేవిధంగా ఇంట్లో ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వారు కానీ ఇలాంటివి మానుకోవాలి ఖచ్చితంగా కూడా. ఆ విధంగా ఉండి చేసుకుంటే ప్రతి రెమెడీకి కూడా నియమ నిబంధనలను పాటిస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఏదో చెప్పారని చెప్పి చేసిన తర్వాత రిజల్ట్ రాలేదు అనుకున్నా కూడా పొరపాటు. కనుక మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి మట్టి పాత్ర, ఇలా చెంబు, మట్టి చెంబు, ఓకే, అందులో 5 రూపీస్ కాయిన్స్, ఓకే, గోల్డ్ కలర్లో ఉండేటువంటివి, గోల్డ్ కలర్లో ఉండేటువంటివి 5 ఆ యొక్క 5 రూపాయల కాయిన్స్ని తీసుకొని చక్కగా కూడా ఆ యొక్క చెంబులో వేయాలి. 1 2 3 4 5 విడివిడిగా వేసేటువంటి పరిస్థితిలో ఒక శబ్దం అనేటువంటిది వస్తుంది. దానిని ఆస్వాదించాలి ఖచ్చితంగా కూడా. అటు పిమ్మట దాని నిండుగా కూడా బియ్యంతో నింపేయాలి, ఓకే, లేదా గోధుమలు ఉంటే గోధుమలతో నింపేయాలి. పూర్ణ కలశం అవుతుంది అది. ఓకే, ఓకే. నింపేసిన తర్వాత చక్కగా కూడా ఆ సైజు రకంగా ఉండేటువంటిది ఒక 4 మూలలతో ఉండేటువంటి ఒక క్లాత్, చిన్న క్లాత్ తీసుకొని లేదా కట్ చేసుకోవాలి. ఓకే, కేవలం ఆ చెంబు సైజు ఉండేటువంటిది. ఆ యొక్క క్లాత్ని తీసుకొని ఆ యొక్క చెంబు పైన పెట్టేసి ఎరుపు రంగు దారంతో దాన్ని సీల్ చేసేసేయాలి. క్లాత్ కూడా ఎరుపు రంగే తీసుకోవాలా గురువుగారు? ఎరుపు రంగు క్లాత్, ఎరుపు రంగు దారముతో దానిని ఫిల్ చేసేసేయాలి. ఏ విధంగా అయితే మూత పెట్టేస్తున్నామో ఇక్కడ క్లాత్తో మనం క్లోజ్ చేసేసేయాలి. ఓకే. క్లోజ్ చేసిన తర్వాత దానిపైన చక్కని అత్తరు కానీ లేదా సెంటు, మంచి పర్ఫ్యూమ్లో వచ్చేటువంటి పర్ఫ్యూమ్ను దానిపైన చక్కగా కూడా రాసేసి దానిని బీరువాలో, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా దక్షిణం వైపుగా ఉండేటువంటి బీరువాలో లాకర్లో పెట్టాలి. ఓకే. ఇది మంగళవారం రోజు కావచ్చును, లేదా శుక్రవారం రోజు కావచ్చు, లక్ష్మీవారం రోజు, మంగళవారం రోజు కూడా మంచివారం. కనుక ఈ 2 రోజులలో ఉదయం చేసేసిన తర్వాత ఒక 108 కాయిన్స్, 108 కాయిన్స్, అవి 1 రూపీ కానివ్వండి, 2 రూపీస్ కానివ్వండి, లేదు మా దగ్గర డబ్బు ఉంది అనుకుంటే ఒక 10,000 16 కావచ్చు. డబ్బు ఉన్నవారు ఎందుకు చేస్తారు రెమెడీ కానీ చెప్తున్నా. మధ్య తరగతుల వారికి అందరికీ కావాలి డబ్బు. కనుక ఏమంటున్నాను అంటే అదొక నిధిలాగా మీరు దాన్ని ఆస్వాదించి నిధే అనుకొని మనసులో చక్కగా కూడా ఆ యొక్క మట్టి పాత్ర వద్ద ఈ యొక్క కాయిన్స్ను లేదా నోట్ల డబ్బులనైనా కూడా పెట్టేసేయండి. ఓకే. ఒక 41 రోజులు దాన్ని విడిచిపెట్టేసేయండి. 41 రోజులు కూడా ప్రతిరోజు బీరువా తీయండి, దాన్ని చూడండి, ఆ ముంతను తీసుకోండి, కళ్ళకు అద్దుకోండి, సెంటు రాయండి, ఆ యొక్క వచ్చేటువంటి స్మెల్ను ఆస్వాదించండి. తప్పకుండా కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒకటమ్మ, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనేటువంటి మాట కానీ, లేదా పొద్దున్నే నిద్ర లేవాలి అనేటువంటి మాట కానీ, ఇవన్నీ కూడా మనం వినడం జరుగుతూ ఉంటుంది. అవును. అసలు ఇవన్నిటికీ అర్థం ఏంటంటే ఒకసారి చక్కగా ఎవరైనా కూడా అర్థం చేసుకోండి ఎందుకు అనేటువంటి విషయాన్ని. ఇక్కడ నైట్ పడుకునేటువంటి సందర్భంలో రేపు నేను ఏదైనా సాధిస్తాను అనేటువంటి ఆలోచన ఇమాజినేషన్ చేసుకుంటూ పడుకున్నట్టయితే ఖచ్చితంగా 4 o'clock లేదా 3:30 లేదా 5 o'clock ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని 100% లేపుతుంది. అల్లారం అవసరం లేదు ఇక్కడ, ఏది అవసరం లేదు. అదే మీరు ఖచ్చితంగా నేను 3:30 లేదా 4:30 లేవాలి అనుకుని అల్లారం పెట్టుకొని పడుకోండి. ఆ అల్లారం మోగేటువంటి సమయంలో లేవాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు మీకు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని లేపడం వేరు,
ఖచ్చితంగా కూడా ఒక తెలివి వచ్చిందంటే ఆ బాడీ అసలు తెలివని ఒక ఉత్సాహంగా మారిపోతుంది ఆ రోజు మొత్తము కూడా. ఖచ్చితంగా కూడా నేను చెప్పేది. ఇక లేదు అల్లారమే వచ్చింది ఖచ్చితంగా కూడా అల్లారంతోనే నేను నిద్రలేస్తున్నాను అనుకుంటే ఒక మత్తుగా ఉండడము, లేజినెస్గా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. 100% 3 o'clock లేదా 4 o'clock లేదా 5 o'clock తెలివి వచ్చింది మీకు ఆటోమేటిక్గా అంటే ఖచ్చితంగా లేవాలి. యూనివర్స్ మీకు ఏదో ఇవ్వబోతుంది అని కానీ లేదా అద్భుతం మీకు జరగబోతుంది అనే ఆలోచననే మీకు ఉండాలి. కనుక ఆ విధంగా మీకు ఉదయాత్పూర్వంగాని ఎప్పుడైనా తెలివి వస్తే ధనమని లేచి రండి, బీరువా తీయండి, ఆ యొక్క పాత్రను తీసుకోండి, ముంతను చక్కగా కూడా కళ్ళకు అద్దుకోండి, ఆ స్మెల్ను ఆస్వాదించండి, మరలా అక్కడ పెట్టేసేయండి. ఒక 41 రోజులు. ఈ 41 రోజులలో కూడా మనం చెప్పినటువంటి విధంగా నాన్ వెజ్ ఇంట్లో ఉండడం కానీ పిల్లలు కూడా తినకుండా ఉండాలి. తప్పకుండా 41 రోజులలో మీకు అక్కడ పెట్టినటువంటి డబ్బుకు ఎంత డబ్బు ఎన్ని కట్టలు చేరాయి మనీకి సంబంధించినవో మీరే లెక్క పెట్టేసుకోవచ్చు. 100%. సూపర్ అంటే చాలా సూపర్ రెమెడీ. మరి 41 days తర్వాత అదేం చేయాలి గురువు? 41 days తర్వాత చక్కగా కూడా మరలా దానిని చేంజ్ చేసుకోవడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని ఖరాబు కావు అవి ఖరాబు కావు ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఇంట్లో బియ్యం చూస్తూ ఉండండి, ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి. కనుక బియ్యం కానీ గోధుమలు కానీ అందులో వేస్తే తప్పకుండా ఉంటాయి. ఒక 5 to 6 months ఉంటాయి. ఉదాహరణ 41 days మీరు చూడండి అంటున్నాను నేను. జస్ట్ అంటే పరీక్షించాలి ఇక్కడ అమ్మవారినో లేదా ఇంకా యూనివర్స్నో అని మాత్రం చేయొద్దు. తప్పకుండా నాకు 41 రోజులలో మంచి జరుగుతుంది అనేటువంటి భావన కొద్ది మాత్రమే చేసుకోండి. ఇక్కడ ఎవరో మన గురువు గారు చెప్పారు నేను ఒకసారి చేసి చూస్తానొద్దు. ఓకే నమ్మకంతో చేసుకోండి, ఫలితాన్ని పొందండి తప్పకుండా కూడా. మరి ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఆ ధాన్యాన్ని చేంజ్ చెయ్యాలి అంటే చేసిన ధాన్యాన్ని ఏం చేయాలి గురువు? 41 రోజుల తర్వాత చేంజ్ ఒకవేళ మనకు వర్క్ అయింది ఎక్కడున్నో డబ్బులు వచ్చాయి అమ్మవారి దయ వల్ల, ఓకే దానిని తీయకుండా అట్టే పెట్టేసేయండి, అట్టే ఉంచండి, కొన్ని రోజులు ఉండనివ్వండి. ఇక లేదు మాకు ఏదో నెగిటివిటీ ఇంకా అంటే ఇంకా మేము అనుకున్న స్థాయిని తప్పకుండా మీకు కొన్ని వేలో లేకపోతే లక్షలో వస్తవి, కానీ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ కాలేదు. నేను 10 లక్షలు అనుకున్నాను లేదా ఒక 5 లక్షలు అనుకున్నాను, 1 లక్ష వచ్చినవి లేదా పని అయ్యింది అనుకుందాం, ఇంకా కావాలి అనుకున్నట్టయితే మరలా దాన్ని మీరు మనకు ఆవులకు పెట్టేయడమే, నానబెట్టేసి బియ్యం కానీ అందులో కాస్త బెల్లాన్ని వేసి నానబెట్టేసి ఒక రోజు తెల్లవారి ఆవుకు పెట్టేయండి. మళ్ళీ ఫ్రెష్గా మరలా ఒక శుక్రవారం కానీ లేదా మంగళవారం రోజు కానీ మరలా ఫ్రెష్గా ఒకటి పెట్టేసుకోండి. మనం చెప్పుకున్నటువంటి కాయిన్స్ మళ్ళీ అవే యూజ్ చేయొచ్చు? లేదు, వేరే ఈ కాయిన్స్ను అదే విధంగా అదే లాకర్లో పెట్టేసేయండి. ఫ్రెష్ కాయిన్స్ తీసేసుకోండి అంతే. చాలా మంచి పరిహారం తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. మహాదేవ.